వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. గుర్రం మరియు ఎద్దు. ఒక చిన్న గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక ఎద్దు మరియు ఒక అందమైన గుర్రం ఉండేవి. ఎద్దు పొలంలో కష్టపడి పని చేసేది. రైతు దాన్ని నిత్యం జోడి కట్టి పొలాన్ని దున్నించేవాడు. కాని గుర్రం పొలంలో పని చేసేందుకు కాదు. దాన్ని రైతు కేవలం స్వారీ చేయడానికి, ప్రత్యేక సందర్భాల్లో ప్రదర్శించడానికి మాత్రమే వాడేవాడు. ఒక రోజు పొలం పనులు ముగిసిన తర్వాత ఎద్దు అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా గర్వంగా నిలబడి ఇలా అంది. ఎద్దూ, నువ్వు ఎంత శ్రమిస్తున్నావో చూడు. నీ రోజంతా మట్టిలో పడుకుని పని చేయాల్సి వస్తుంది. కాని నన్ను చూడు, నేను ఏ పని చేయాల్సిన అవసరం లేకుండా సౌకర్యంగా జీవిస్తున్నాను. రైతు నన్ను ప్రేమగా చూసుకుంటాడు, అందంగా అలంకరిస్తాడు. నేను ఎంత అదృష్టవంతుడినో. ఎద్దు చిరునవ్వుతో, నిజమే గుర్రం. కాని ప్రతి ఒక్కరూ తమ పని వలన విలువ పొందుతారు. నువ్వు పని చేయకపోయినా ఒకరోజు నీ పరిస్థితి మారవచ్చు అని చెప్పింది. ఏడాదులు గడిచాయి. రైతు వృద్ధుడయ్యాడు. అతనికి గుర్రాన్ని సంరక్షించడం కష్టంగా మారింది. అంతేకాకుండా గుర్రం కేవలం స్వారీ కోసం మాత్రమే ఉండడంతో దానితో రైతుకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. కాని ఎద్దు మాత్రం నిరంతరం కష్టపడి పని చేస్తూనే ఉండేది. దాంతో రైతు దాన్ని బాగా చూసుకునేవాడు, సమృద్ధిగా ఆహారం అందించేవాడు. ఒకరోజు రైతు తన కుటుంబంతో మాట్లాడుతూ ఇలా అన్నాడు. మన పొలం కోసం కష్టపడి పని చేసే ఎద్దులాంటి జంతువులే నిజంగా విలువైనవి. గుర్రం అందంగా ఉన్నా మనకి దానివల్ల ఉపయోగం లేదే. దాన్ని అమ్మేయడం మంచిది. గుర్రం మౌనంగా మారింది. రైతు గుర్రంను తీసుకుని అమ్మకానికి తీసుకెళ్లాడు. అప్పటివరకు తన జీవితాన్ని హాయిగా, సౌకర్యంగా గడిపిన గుర్రం ఆ వార్త విని ఆశ్చర్యపోయింది. అది రైతు దగ్గరకు వచ్చి బాధగా ఇలా అడిగింది. రైతుగారూ, మీరు నన్ను ఎందుకు అమ్ముతున్నారు? నేను మీతోనే ఉండాలనుకుంటున్నాను. రైతు నవ్వుతూ, గుర్రం, నేను నిన్ను చాలా ప్రేమిస్తాను. కాని పొలంలో పనిచేసే ఎద్దు నాకెంతో ఉపయోగకారి. కేవలం అందంగా ఉండటం ముఖ్యం కాదు, పనిచేసే సామర్థ్యం ఉండాలి. జీవితంలో ఉపయోగపడే లక్షణాలు లేకపోతే కేవలం అందంగా ఉన్నా ఎవరికీ లాభం ఉండదు అని చెప్పాడు. గుర్రానికి తన తప్పు అర్థమైంది. మౌనంగా రైతులు కోసం చూస్తూ ఉండిపోయింది. అది తన తప్పును అర్థం చేసుకుంది. కేవలం బాహ్య అందంతో కాక కష్టపడి పని చేస్తేనే నిజమైన విలువ ఉంటుందని గ్రహించింది. నీతి: కేవలం బాహ్య అందం కాదు, కష్టపడి పని చేయడమే మనకు నిజమైన విలువను తెస్తుంది. Thank you so much for watching. Please like, share and subscribe.